నిన్నటి రోజున నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఎదురుగా కొత్త రమేష్ రావు అనే వ్యక్తి గొల్ల కుర్మల జాతికి చెందిన పాశెం నాగయ్య అనే వ్యక్తి బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపర్ల వ్యక్తి. ఆయన గొర్రెల కాపర్లు అంటే గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగించే వ్యక్తిని ఖాళీ ప్లాట్లు ఆల్రెడీ ప్లాటింగ్ చేసిన దాంట్లో గొర్రెలు మేపుతుంటే ఈ కొత్త రమేష్ అనే దొర అక్కడి నుంచి వచ్చి పొడుగాటి కట్టె తీసుకొని గొర్రెలను కొడితే ఇమ్మీడియట్గా అక్కడనే 2 గొర్రెలు చనిపోయినాయి. ఇంకా 2 గొర్రెలు అస్వస్థతకు గురైనాయి, అక్కడనే ఉన్నాయి. అడ్డొచ్చిన పాశం నాగయ్యను కూడా కొట్టడం జరిగింది. గతంలో బొందలపల్లి గ్రామానికి చెందిన కురువోళ్లను ఇదే విధంగా గొర్రెలు మేపడానికి వస్తే వాళ్ళను కూడా ఇదే విధంగా కొట్టడం జరిగింది. అన్నదమ్ములు రాజారావు అని ఇంకొక వ్యక్తి ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి కొడితే ఆ రోజు పోలీస్ కేసు అయింది. పోలీస్ స్టేషన్లో మాట్లాడినాం. మొత్తం కుల సంఘాలు అందరూ వచ్చినాయి. ఆ రోజుకు అంత జరిగినా వీనికి బుద్ధి రాలేదు. మళ్ళీ ఈరోజు గొల్లకుర్రల మీద దాడి చేస్తే అసలు వీని అహంకారం ఏమనుకోవాలి? ఎమ్మోలు వీని ఐచ్యత ఎంత, వీడెంత? వీడు మా గొల్లకుర్రలను కొట్టడం ఏంది? ఖబర్దార్ రమేష్, నేను చెప్తున్నా, నీకు గొల్ల కుర్మలు గర్జిస్తే నీవు నాగర్ కర్నూలు విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది. నీ వెనకాల నీకు బలమిచ్చే వ్యక్తి ఎవడున్నా వాణ్ణి నిన్ను మడతపెట్టి గొల్ల కుర్మలు కొడతారు. ఒకటే చెప్తున్నా పోలీసు మిత్రులకు, ఈ మూగ జీవాలను చంపిన ఈ కొత్త రమేష్ అనే వ్యక్తిని మర్డర్ కేసులో ఇరికిచ్చి వీనికి జైలుకు పంపకపోతే జిల్లా వ్యాప్తంగా గొల్ల కుర్మలందరూ ధర్నా చేయడం జరుగుతుంది ఎస్పీ ఆఫీస్ ముందర. కాబట్టి వీనెంకా ఎవడున్నా ఉపేక్షించకుండా గొల్ల కుర్మలకు న్యాయం జరిగే వరకు, ఈ రమేష్ రావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకు మా గొల్ల కుర్మలంతా సంఘటితమై జిల్లా వ్యాప్తంగా అలజడి సృష్టిస్తాం. కాబట్టి ఇతనిపై కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ ఏ వ్యక్తి కూడా గొల్ల కుర్మల జోలికి, గొర్రెల కాపర్ల జోలికి పోకుండా చూడగలరని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా.